వెరీ గుడ్ అవినాష్. ఇక మీదట పిలిచినప్పుడల్లా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. అవినాష్ ధైర్యంగా ఉండు. మేడం నీ కోసం పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు నీ కూడా 2 కానిస్టేబుల్స్ ఉంటారు. నువ్వు దేనికి భయపడకు. ఓకే. నీకు కూడా. నాకెందుకు మేడం? చాలా అవసరం. వాళ్ళెంత దుర్మార్గులో నీకు తెలిసిందేగా. రావడదా. ఏంటనయ్యా? నమస్కారం సార్. ఈ ఏరియా వాళ్ళు మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు విని చెప్పనానుగా. ఏం చెప్పలేదు? చెప్పాల్సినంతగా ఏం జరగలేదన్నయ్యా. ఏంటి ఏం జరగలేదు? ఇదేంటి ఏంటి? శోభరాజ్కి కోర్టు పంపించిన సమన్స్. అతని ఏరియాలో ఉన్న అందరినీ బెదిరిస్తున్నాడని ఇందులో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ లో సంతకం పెట్టింది ఎవరో తెలుసా? ఆ హోటల్ వాడి తమ్ముడు అవినాష్. వాడు చిన్నపిల్లాడు కదా, వాడేమి చేయగలడు? ఇలా చూడు, ఏదో ఈసారికి మేనేజ్ చేశాం. ఏం మేనేజ్ చేశాం? ఏ బాస్, నీ ఫ్రెండ్ తో చెప్పు, అతను అనవసరంగా నా విషయాల్లో తలదూరుస్తున్నాడు. అది అతనికి మంచిది కాదు. ఎవరు? విక్రమ. అతనేదో సోషల్ సర్వీస్ అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అతను చాలా మంచివాడు. నీకు అందరూ మంచివాళ్ళలాగే కనబడతారు. నువ్వు పని చేయి, ఆ విక్రమ్ నా దగ్గర తీసుకురా, నేను మాట్లాడతాను. నేను చాలాసార్లు చెప్పాను ఇంకోళ్ళ విషయంలో తలదూర్చడం ఎందుకని, కానీ అతను నా మాట వినలేదు. మీరోసారి చెప్పి చూడండి, వినొచ్చు. నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడి తెలుసుకుంటాను. సరే, వాడు తీసుకొస్తాడు. శోభరాజ్, వెళ్దాం. విక్రమ్, విక్రమ్, విక్రమ్. ఎవరు? నేనే బాస్. ఏమిటి బాస్? లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? అది కాదు, ముఖ్యమైన విషయం. ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వస్తావా? సరే, ముందు నువ్వు వెళ్ళు, నేను వస్తా. సరే. బాస్, ఏంటి కొడుతున్నాడు? మంచిగా చెప్తారని ఏంటి? మంచిగా మాట్లాడతానని చెప్పి అన్యాయంగా వాడిని చెప్పేసావు కదరా. చెప్పేది నేను మాట్లాడతాను. సుబ్రాజ్ మాట్లాడతాను చెప్తున్నా కదా, నా మాట విను ప్లీజ్. కంట్రోల్ చేస్తాను. సుబ్రాజ్, 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 నేను కంట్రోల్ చేస్తాను. వెళ్ళు. నా మీదే చేయొద్దుతావా? రఘు, నీ తమ్ముడికి చెప్పు, వాణ్ణి లేపినట్టే వీణ్ణి లేపేస్తాను. సరే, నువ్వు వెళ్ళు. నువ్వేంట్రా శోభరాజ్తో గొడవ పడుతున్నావు? బుద్ధుందా నీకు? శోభరాజ్ నిన్ను కూడా చంపేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి సారీ చెప్పించావు. రే బాస్, రే బోస్, బోస్, రే బోస్, బోస్ పిలుస్తున్నాం కదా, ఏం నీ మానాన్ని వెళ్ళిపోతావు? ఏంటి, నేను కొట్టాను కోపం వచ్చిందా? నువ్వు శోభరాజనే కొట్టడానికి వెళ్ళావే. వాడా విక్రమ్ శోభరాజ్ విషయంలో తల చూచాడు కనుక వాళ్ళు కొట్టుకు చేస్తారు. నువ్వెందుకు గొడవ పడ్డావు? బోస్, మనకి గొడవలొద్దు. నువ్వు అదే తలుచుకుని టెన్షన్ పడకుండా వెంటనే ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపో. ఇదిగో, నాకు కూడా భోజనం తీసుకొచ్చి ఇంట్లో ఉంచు. బోస్,
ఏంటి ఇంతమంది జనం ఉన్నారు? దివ్య మేడం వాళ్ళ అన్నయ్య చనిపోయారు సార్. దివ్య, ఏడవకు. ఏడవకు దివ్య. ఏయ్, ఏడవకు. ఏయ్. ఏమిటి బోస్? నేను మీతో ఒక విషయం చెప్పాలి. మళ్ళీ ఏదైనా తప్పు చేసి వచ్చావా? విక్రమ్ చావు యాక్సిడెంట్ కాదు, మర్డర్. అతను చనిపోయేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. నేనే అతని ఇంట్లోంచి బయటికి తీసుకెళ్లాను. ఏదో మాట్లాడి వదిలేస్తాననుకున్నాను, కానీ చంపుతానని నేను ఊహించలేదు. ఎవరు వాళ్ళు? లోపలికి రా. ఇదిగో ఒక స్టేట్మెంట్ రాసివ్వు. ఎవరో ఏమిటో కోర్టుకొచ్చి చెప్పు. ఎందుకు మేడం ఈ స్టేట్మెంట్లన్నీ? అతని చావుకి కారణం నేనే అని చెప్తున్నానుగా. ఆ హంతకుల్ని సపోర్ట్ చేస్తున్నావా? ఎవరిని కాపాడాలనుకుంటున్నావు? ఎవరికి భయపడి దాస్తున్నావు? మన సాక్షికి భయపడుతున్నావు కదా, నిజం చెప్పేచ్చుగా. ఎవరో చేసిన తప్పుకి నువ్వు ఉరికమ్మ ఎక్కడానికి సిద్ధపడుతున్నావు. నీ ఫ్రెండ్ ని చంపిన వాళ్ళు ఉరికమ్మ ఎక్కించాలని నేను చూస్తున్నాను, దానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. ఎవరు హంతకులు? ఎవరు హంతకులు? కమో టెల్ మీ. నీకు వాళ్ళకి ఎవరు సంబంధం? కమో చెప్పు. మా అన్నయ్య. విక్రమ్ ని చంపిన గ్రూప్ లో మా అన్నయ్య కూడా ఒకడు. కానీ అతను చాలా మంచివాడు. అతనేమీ చేయకండి. దీనంతటికీ కారణం నేను. నాకు ఏ శిక్ష కావాలన్నా విధించండి. అందుకే స్టేషన్ కూడా వెళ్లకుండా తిన్నగా ఇక్కడికి వచ్చాను. ఇలా చూడు బోస్, బంధుత్వం కోసం న్యాయాన్ని చంపకూడదు. ఇది నేను విక్రమ్ కోసం అడగడం లేదు. శోభరాజ్ అన్యాయాల్ని అంతం చేయడం కోసం అడుగుతున్నాను. నువ్వు చెప్పే ఈ ఒక్క నిజం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. నేను మా అన్నయ్యని మాత్రం పట్టివ్వను మేడం. ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి డబ్బు సంపాదించుకునే గ్రూప్ లో ఒకడేరా మీ అన్నయ్య. మీ అన్నయ్య ఒక థర్డ్ రేట్ గుండా. అతను సామాన్యుడు కాదు, ఒక హంతకుడు. ఒక పశువు మీద పెంచుకున్న ప్రేమ నిన్ను కూడా పశువుగా మార్చింది కదా. మీ అన్నయ్యని రౌడీ గూండా అన్నందుకే నీకింత కోపం వచ్చింది. ఆ విక్రమ్ మంచివాడు, అమాయకుడు. అతన్ని నీ కళ్ళ ముందే హత్య చేశారు. నీకున్న అదే ప్రేమే వాళ్ళమ్మ నాన్నకే ఉంటుంది. మీ అన్నయ్యని ఒక మాట అన్నందుకే నీకింత కోపం వచ్చింది. అతన్ని పోగొట్టుకున్న వాళ్ళకెంత బాధగా ఉంటుంది. నువ్వు రౌడీవైనా నీకు మనసాక్షి ఉంటుందనుకున్నాను. బోస్, మీ అన్న మీద ప్రేమతో నువ్వు అతన్ని పోగొట్టుకోకూడదనుకుంటున్నావు. కానీ నేను నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. నా ఒకే ఒక చెల్లెలు మీనా పోయిన సంవత్సరం మిస్ వైజాగ్ అందాల పోటీలో పాల్గొంది, గెలిచింది. అందం తనకి అవార్డు తెచ్చింది, ప్రమాదాన్ని తెచ్చింది.
కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఈయన మా బాస్ శోభరాజ్. కంగ్రాచులేషన్స్, యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ. అక్క, వీళ్ళంతా ఎవరు? నువ్వు మిస్ వైజాగ్వే. రేపు మిస్ ఇండియా అవ్వచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు. నువ్వు మిస్ యూనివర్స్ కావాలని ఆశపడుతున్నావమ్మా. ఇందులో సంతకం పెట్టు. ఎందుకు సంతకం పెట్టాలి? మీ అక్కయ్యతో అన్ని వివరాలు చెప్పాం. ఇందులో సంతకం పెట్టు. అక్క, ఏంటి ఇదంతా? ఇలా చూడమ్మా, సోప్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి గుంటు సూది అడ్వర్టైజ్మెంట్ వరకు పేపరు, టీవీ అని ఒక్కొక్కళ్ళు నీ అందమైన మొహాన్ని చూపించాలని విడివిడిగా వచ్చి విసిగిస్తారు. అదంతా అవసరం లేదని మా బాస్ శోభరాజ్ నీ దగ్గర మొత్తంగా ఓ సంతకం చేయించాలనుకుంటున్నారు. జస్ట్ కాంట్రాక్ట్. ముందు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు వద్దని చెప్పినా కూడా ఎవడో ఒకటి వచ్చి అగ్రిమెంట్ చేయించుకుని తీరుతాడు. అందుకని మాట్లాడుకుని అతనికే చేసి. ఇలా చూడండి, హాబీ కోసం నేను అందాల పోటీలో పాల్గొన్నాను, కానీ డబ్బు కోసం ఏ అడ్వర్టైజ్మెంట్ లో ఫోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు గనుక ఇందులో సంతకం పెట్టకపోతే నిన్ను నీ అక్కను శోభరాజ్ ఇందులో సంతకం పెట్టు. ఏంటి బెదిరిస్తున్నారా? మీ రౌడీజాన్ని బయట చూపించండి. ఇలాంటి వాటికి నేను భయపడ్ను. మీ అందరిని పోలీసులకు పట్టించి జైల్లో తోయిస్తాను. ఏంటో దాన్ని బతిమాలతావు? నేను ఆశించింది దక్కలేదంటే అంతం చేస్తాను. శోభరాజ్ ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. నేను సంతకం పెట్టిస్తాను చెప్తున్నానుగా. ఏడ్చావు, ఏదో పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను బెదిరిస్తోంది. ఈ ఏరియాలో శోభరాజ్ చెప్పిన మాటలు వినేవాళ్ళు మాత్రమే ఉండాలి. నన్ను ఎదిరించి మాట్లాడో తలే ఉండదు. అతను నేను సంతకం పెట్టమని బతిమాలుతున్నాడు. పెట్టనని మొరాయిస్తున్నావా? ఇంత అందమైన ముఖం ఉందనేగా ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు. దాన్ని లేకుండా చేస్తే నీ అందమైన ముఖాన్ని చివరిసారి అద్దంలో చూసుకో. నువ్వు చూసుకో. వద్దు, నన్నేమి చేయకండి. నాకు పెట్టని సంతకం ఇంకెవరికి పెట్టకూడదు. దీని మొహాన్ని హెల్ప్ చేయండి. ఎవరైనా డాక్టర్ ఫోన్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి. మీరైనా రండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. అయ్యో మీరా 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 ఏమిటమ్మా, ఎవరైనా కొంచెం హెల్ప్ చేయకూడదా? మీరా అయ్యో నా చెల్లెల్ని కాపాడమని ఎంతమందిని ప్రాధేయపడ్డానో తెలుసా? తలుపు తీసి తల బయట పెడితే ఆ తలే ఉండదని భయపడ్డారు. ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పుంటే శోభరాజ్ ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడు కాదు. విక్రమ్ లాంటి మంచివాడు చనిపోయేవాడు కాదు. ఇలా చూడ, ఇంత చెప్పా కూడా నీ అన్న మీద పెంచుకున్న ప్రేమ నీకు ముఖ్యం అనుకుంటే చనిపోయాడే నీ ఫ్రెండ్. అతని చెల్లెల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పు. నీ అన్న చావుకి నేనే కారణం, ఏ శిక్ష విధించాలనుకున్నా నాకు విధించని చెప్పు. పో. ఏం బోస్, రేపు నీకు బాక్సింగ్ కాంపిటీషన్ కదా, ప్రాక్టీస్ చేయలేదా? లేదు, మనసు బాలేదు. ఏ? నేను నీతో ఓ విషయం చెప్పాలి. ఏంటి? మీ అన్నయ్య గురించి.
ఏంటో వీడు ఇలా డల్గా ఉన్నాడు? రే ఇవాళ ఏం రోజు వీడితో చెప్పు. శుక్రవారం. నిన్నంతా గురువారం అన్నావు, ఇవాళ శుక్రవారం అంటే ఏంటి అర్థం? నువ్వు ఒకటివి. ఈ వేళ ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. అంటే ఏమిటో తెలుసా? లవర్స్ ఇద్దరు కలుసుకునే రోజు, లవర్ లేని వాళ్ళు కొత్తగా లవర్ ని వెతుక్కునే రోజు, లవర్ సరిగ్గా లేకపోతే ఆమెని మార్చే రోజు, మొత్తానికి ఒక ఆడమ్మగా కలిసి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే రోజు. ఈ రోజు నీ లవర్ దగ్గరికి వెళ్ళి సంతోషంగా గడపకుండా ఇక్కడికి వచ్చి కూర్చోవడంలో ఏమిటర్థం? ఆమెతో ఏమన్నా గొడవ, తగాదా, లేక రేపు బాక్సింగ్ ఉంది కనుక ఆమెను కలవకుండా ఒంటరిగా ఇక్కడికి వచ్చి కూర్చున్నావా? ఆమె ఇచ్చే ఉత్సాహంతో నువ్వు బాగా బాక్సింగ్ చేయగలవు. అది నీకు తెలుసా? లవ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ఇలా చూడు, దొండపత్రి నుంచి ఓ గ్రూప్ వచ్చి ఇక్కడ ఆడబోతోంది తెలుసా? గాజువాక నుంచి ఇంకో గ్రూప్ వస్తోంది. ఇది చాలా పెద్దాపురం నుంచి అల్ఫాన్సా అని ఓ ఫిగర్ వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఇక్కడ ఒంటరిగా కూర్చోవచ్చా? కమన్ కమన్ జాలీగా ఆడదాం రా. కమన్. నేను రాను. వచ్చేసారా బోసు? రా బాసు. మీరు వెళ్ళండి. వెళ్ళమంటావా?